ప్రభు గారు అన్నారు, పదే పదే చెప్తాను. యేసు ప్రభు గారు అన్నారు, నా గురించి మీరు ఏమి యేసు ప్రభు గారిని సిలువ కేసు తీసుకెళ్ళేటప్పుడు చాలా మంది అక్కడ యేసు ప్రభు గారిని చూసి బాగా ఏడుస్తుంది. లేడీస్ కదా, ఎమోషనల్గా ఉంటారు. యేసు ప్రభు గారు ఒక మాట ఫ్యూచర్ చూపించిన వాళ్ళకి ఏమన్నా అంటే, నా గురించి మీరు ఎవరి గురించి ఏడవండి? మీ పిల్లల గురించి ఏడవండి. పొద్దున లేసి ఏడవండి. మీరు దేవుని సన్నిధిలో మీ కన్నీరు దేవుని పాదల ముందు ప్రతి రోజు నీ బిడ్డల గురించి ఏడవాలి. బిడ్డలు చూసి మురిసిపోకండి. ప్రేమ చెయ్యండి, శిక్షించండి, గద్దరించండి, హెచ్చరించండి. కానీ చాలా ముద్దుగా పెంచుకున్నామండి. మేము చాలా ముద్దుగా పెంచుకున్నామండి. నా బిడ్డలకు అసలు కష్టమే తెలియదండి. ఇవి విన్నాల. ఇదే ఈ రోజు బర్త్డే ప్రతిరోజు బర్త్డేనే. ఈ రోజు కాదు బర్త్డే. పొద్దున్న మనం లేచినామంటే ఆ రోజు మన బర్త్డేనే. ప్రతిరోజు బర్త్డేనే. తన పిల్లల గురించి తల్లిదండ్రులు పొద్దున్న లేచి ప్రతిరోజు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏడిసినావు అనుకో, రాబోయే రోజులో నీకు ఏడిసే అవసరం ఉండదు. అప్పుడు నీ పిల్లలు నీకు బాగా చూసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఏడలేదనుకో, రాబోయే రోజులో వాళ్ళు నీకు ఏడిపిస్తారు. ఇది 100%. చాలా మంది పిల్లల్ని బాగా పెంచుతారు. తల్లిదండ్రి అంటే మరి చాలా ప్రేమ ఉంటుంది కదండి. ఉంటుంది కదా, ఉంటుందా? మరి మీ తండ్రి పైన ఉన్నాడు కదా, మరి అయినా కూడా చాలా ప్రేమ ఉంటుంది కదా. మీ పిల్లలు మీ మాట వినకపోతే మీకు బాధ అనిపిస్తుంది. మరి మీరు దేవుని మాట వినకపోతే ఆయన కూడా ఏడుస్తారు కదా. అంతేనా? ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చిండు కదా, రక్తం చెల్లించిండు, ప్రాణం ఇచ్చిండు. ఎవరి గురించి? మనకి. బైబిల్ రాయబడింది, ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు వదిలేయవచ్చు, కానీ అది మరి ఈరోజు ప్రతి తల్లిదండ్రులు నేర్చుకున్నాం విషయం ఏంటంటే, పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలా. దేవుడిచ్చిన బహుమానము దాని మీద మనం దృష్టి పెట్టాలా. ఆ పిల్లల మీద దృష్టి పెట్టాలా. మంచి మార్గం నడిపించాలా.